యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువును మార్పి వేయ బలురా స్తుతి స్తోత్రములతో, పగ తీర్చుకొను శత్రువును మార్పి వేయ బలురా స్తుతి స్తోత్రములతో, స్థాపించితివి ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయదుర్గము, స్థాపించితివి ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయదుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది, నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి మాకిచ్చితివి, నీ రూపమును మాకు హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి, నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు ఈరోజు కూడా మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆకాని గురించి దేవుడు కొన్ని విషయాల్ని మనకు చదువుకుని మరి మనం ప్రభు శరీరంలో రక్తంలో మనము పాలు పొందాం. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తొలముల వెండిని, 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని,
అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనాను. ఇక్కడ ఆకాను ఏం చేస్తూ వచ్చినాడంటే శపితమైనటువంటి దాంట్లో నుంచి ఏది కూడా తీసుకోకూడదని యెహోషువ చెప్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు వారికి ఎరుకో అడ్డం వచ్చింది. ఎరుకో ప్రాంతం అడ్డం వచ్చినప్పుడు ఎరుకో గోడలు మరి చాలా ఎత్తైనటువంటివి, చాలా గొప్పవి, ఎత్తైనటువంటి ప్రాకారములు, వాటి మీద గుర్రాలు నడిచే రథాలు నడిచాయంట. అంత పెద్ద ఎత్తుగోడలు అవి. అయితే దేవుడు ఎరుకో గోడల మీద కూడా గొప్ప జయం కలగజేస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రం మీద విజయం కలిగింది. తర్వాత యెహోషువ దినాల్లో కూడా యోర్దాన్ నది దేవుడు 2 పాయలు చేసి ప్రజలను తీసుకుని వచ్చిన తర్వాత యోర్దాన్ నదిని దాటిన తర్వాత ఎరుకో పట్టణం అడ్డం వచ్చినప్పుడు ఎరుకో పట్టణం మీద కూడా దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఆ ప్రజలకు ఇచ్చినాడు. అయితే ఎరుకో ప్రాంతము ఎలాంటిదంటే అది చెప్పింపబడిందని మరి ఇక్కడ దైవజనుడు యెహోషువ గారి ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే 18వ వచనంలో 6వ అధ్యాయము 18వ వచనం, చెప్పింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగచేదురు గనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ దేవుడు యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడాడు. యెహోషువ ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే చెప్పింపబడిన దానిలో మీరు కొంచెమైనా తీసుకుని ఎడల మీరేమవుతారు, శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగచేదురు గనుక చెప్పింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని దేవుడు మరి యెహోషువ ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. అయితే ఆకాన్ ఏం చేస్తూ వచ్చాడంటే యెహోషువ మాట వినలేదు, తర్వాత దేవుని సేవకుని మాట కూడా వినలేదు. యెహోషువ మాట దేవుని మాట అనుకోలేదు. ఆ హెచ్చరికని యెహోషువ ద్వారా దేవుడు పలికిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడని తాను అనుకోలేదు. అందుకని ఏం చేశాడంటే యెహోషువ చెప్తున్న మాటలను తాను లైట్గా తీసుకున్నాడు అనమాట. ఆ మాటలను ఏం చేయలేదు, ఆయన నమ్మలేదు. ఆ మాటలు మనము చెప్తున్నాడు కదా, మరి చెబితమైన దాంట్లో కొంచెం కూడా తీసుకోకూడదు కదా అని చెప్పి తాను గ్రహించలేకపోతూ వచ్చినాడు. ఆ దైవజనుడు చెప్తున్న మాటను ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. ఆ మాటని అంతగా పట్టించుకోలేదు కదా. మరి అందుకని ఏమయ్యాడు, నష్టపోతూ వచ్చినాడు అనమాట. దేవుడే స్వయంగా మన మధ్యకి వచ్చి మనతో మాట్లాడు. ఎవరో నాలాంటి వాళ్ళ ద్వారా పోయిన వారంలో యేసుదాస్ అన్న ద్వారా మాట్లాడినాడు దేవుడు. అంత క్రితము మన మధ్యకి టైటస్ అన్న వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. అట్లా దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ద్వారా తన సేవకుల ద్వారానో లేకపోతే పరిచారికుల ద్వారానో ఇక్కడ ఎవరినైతే దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడో వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం అది దేవుని మాటగా మనం దాన్ని గౌరవించాలి. దేవుని మాటగా దాన్ని మనం తీసుకున్నప్పుడు అది దేవుని మాట, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అనేది మనం ఎప్పుడైతే దాన్ని మనం సీరియస్గా తీసుకుంటామో, దాన్ని మనము పట్టించుకుంటామో అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మొట్టమొదట మనం చూసినట్లయితే అతను ఏం చేస్తూ వచ్చినాడు ఆకాన్ అంటే ఏం చేశాడంట, దేవుని మాట వినలేదు. అది దేవుని సేవకుడి ద్వారా దేవుడు పలికిస్తున్నాడని మాట, సేవకుని మాట కూడా వినలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు చెబితమైన దాన్ని ఏం చేశాడు, చూసినాడంట. చూడవచ్చా? మనది కాని దాన్ని చూడవచ్చునా? చూసిండంట. చూడవచ్చు కానీ ఆశించకూడదు కదా. చూడటం ఒక తప్పు అయితే తర్వాత ఏం చేశాడు అంటే ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయం 21వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. దోపుడు సొమ్ములో ఒక మంచి చేనారు పై వస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, అంటే మొట్టమొదట సూపుల మీద జయం కలగాలి. సంసోను ఎంత బలాఢ్యుడు కదా, దావీదు ఎలాంటి బలాఢ్యుడు. కొంతమందికి సూపు మీద ఏముండదు చెప్పండి, జయం ఉండదు. సూపు మీద కూడా జయం ఉండాలి. కనపడేది ప్రతిదాన్ని చూడకూడదు, వ్యర్థమైన ప్రతిదాన్ని కూడా ఏం చేయకూడదు, చూడకూడదు అనమాట. ప్రతి ఒక్కరికి మనకి దేని మీద జయం ఉండాలా,
కంటి మీద జయం ఉండాలి, చూపు మీద జయం ఉండాలి. చూసే ప్రతిదీ కూడా నమ్మకూడదు, ప్రతిదాన్ని కూడా చూడకూడదు కదా. కాబట్టి చూశాడు. మనం చాలా చూస్తూ ఉంటాము, కానీ చూసిన తర్వాత ఏం చేశాడు? ఆశించాడంట, తర్వాత తీసుకున్నాడంట కదా. దావీదు కూడా ఏం చేశాడు? చూశాడు, తర్వాత ఆశించాడు, తర్వాత ఏం చేశాడు? ఆమెని ఇంటికి తెప్పించుకుని ఆమెతో పాపం చేశాడు కదా. మనం కూడా అంత దావీదు అంత మరి జ్ఞానం కలిగిన వాడు, అంత ఆత్మీయుడు అయినప్పుడు కూడా దావీదు ఆ విషయంలో ఏం లేదంటే జయం లేదనమాట కదా. సంసోను కూడా సూప్ మీద ఏం లేదు. సంసోనికి బలాఢ్యుడే కానీ బలవంతుడే కానీ సూప్ మీద ఏం లేదు, జయం లేదు. సూప్ మీద కూడా జయం పొందాలి. మనం కంటి చూపు ద్వారా కూడా మనం పాపం చేస్తాం. బైబిల్ ఏం చెప్తుంది కదా? బైబిల్ ఏం రాయబడింది? నీ కన్ను చెడిందా, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా ఏమవుద్దంట? చీకటి మయమైద్దంట. నరుని హృదయంలో నుండి నరుడు హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? దుష్కార్యములు నరుని హృదయంలో నుండి చెడ్డవి కూడా బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. దురాలోచనలు కదా, హృదయంలో నుండి దురాలోచనలు. చూసిన తర్వాత మన ఆలోచన, ఎవరైనా మంచి చీర కట్టుకొచ్చారనుకోండి, ఆమె ఏ చీర కట్టుకుంటే మనకు దేనికి? మనకున్నవి మనకు తృప్తి పడాలా. ఎదుటి వాళ్ళు ఏదైనా చీర కట్టుకొచ్చారనుకో, అమ్మో ఈమె దగ్గర ఏమి లేక, ఈమె దగ్గర ఎంత ఉంటే ఎంత మంచి చీర కట్టుకొచ్చిందో, ఏం పని చూడు, లేకపోతే ఈయనకు చూడు ఎలాంటి మంచి వస్త్రాలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాటిని బట్టి మన హృదయంలో ఏం చేస్తూ ఉంటాం? హృదయంలో బాధపడుతూ ఉంటాం, హృదయంలో సనుగుతూ ఉంటాం. అప్పుడు దేవుని మనం తక్కువ చేసినట్టు అవుద్ది అనమాట. మనకున్న దాంట్లోనే మనం ఏం కావాలా? తృప్తి పొందాలా కదా. నరుని మనం చూసిన తర్వాత మన హృదయం మాట్లాడుతుంది. హృదయం ద్వారా పాపం చేస్తాం కదా. హృదయంలో నుండి దురాలోచనలు అంట. కాబట్టి హృదయంలో నుండి అనేకమైనటువంటి బయలుజాతి చూపు ద్వారా కదా. కాబట్టి ఇప్పుడు చూపుల మీద ఏం కలిగి ఉండాలా? ఇప్పుడు ఆకాని ఏం చేశాడు? దేవుని మాట వినలేదు, సేవకుని మాట వినలేదు. రెండోది చూపుల మీద ఏం లేదు, ఆకానికి జయం లేదు. తర్వాత ఆశించిన దాన్ని కూడా ఏం చేయలేదు. ఆశించడం కూడా పొరుగు అని బైబిల్ ఏం చెప్తుంది? నీ పొరుగు దాన్ని దేనిని ఆశించకూడదంట. మనది కాని దాన్ని దేన్ని ఆశించకూడదు. మనది కాని వస్తువుని ముట్టుకోకూడదు. మనది కాని దాన్ని ఆశించవద్దు. ఆకాని ఏం చేశాడు? చూడటమే కాదు కానీ దాన్ని ఆశించాడంట. తర్వాత ఏం చేశాడు? దొంగతనం చేశాడు కదా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములు ఏముందంటే అపహరించి అని ఉంది. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 7వ వచనంలో అపహరించి ఉందమ్మా, చదవండి. అపహరించి, కాబట్టి అపహరించాడు. అపహరించడం అంటే పొరుగువాంది ఏం చేశాడు చెప్పండి? పొరుగువాంది అపహరించాడు. పొరుగువానిది తనద దానిలాగా దాచుకున్నాడు కదా. కాబట్టి చూశాడు, ఆశించాడు, తర్వాత దాన్ని దొంగతనం చేశాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు? దాన్ని ఎవరికి తెలియకుండా పాతి పెట్టాడు. బైబిల్ ఏం చెప్తుందంటే నిబంధనను మీరిండంట. 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. 7:11 యెహోషువ 7:11 ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ఏం చేశారంటే, చేసింది ఒకడే కానీ దేవుడు అన్నాడు ఇశ్రాయేలు అందరికీ పెడుతున్నాడు దాన్ని. అంటే సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఒక శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే అందరికీ అది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి. దీంట్లో ఒక్క సుక్క ఇసం వేస్తే ఏమైంది? మొత్తం నీళ్ళని ఏమైపోతాయి? మొత్తం ఇసమైపోతాయి కదా. తెల్లటి నీళ్ళలో రంగు సుక్క వేస్తే ఏమైతాయి? నీళ్ళు కూడా కలర్ మారిపోతాయి. సంఘంలో కూడా చేసింది ఒకడే కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? నిబంధన మీరిండ్రు. అంటే వారు నా నిబంధన వారు ఏం చేశారు? నా నిబంధనని మీరినారు అంటున్నాడు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారంట? బొంకిండ్రంట.
ఏం చేశారు? శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి, అంటే బొంకి అంటే అర్థమేంటి? చేసిన తప్పును కూడా నేనేం చేయలేదు అని అనటం బొంకటం అన్నమాట. తప్పు చేశాడు కానీ నేనే తప్పు చేయలేదని ఉంచోవటం బొంకటం. ఆకాన్ తప్పు చేశాడు కానీ నేనే తప్పు చేయలా. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఉదయం నుండి సాయంత్రం దాకా అసలు ఈ తప్పు చేసింది ఎవరో చూడాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆకాన్ ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవట్లా. అయ్యా నేను తప్పు చేసింది నేనేని అంటలే. ఇప్పుడు వారికి చిన్న ఊరుంది, అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే హాయి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి ఎంతమంది వెళ్తే జయించవచ్చు అంటే 3,000 మంది, 2-3 వేల మంది వెళ్తే హాయిని పట్టుకోవచ్చు. హాయి అనేటువంటి పట్టణాన్ని జయం పొందవచ్చు. అయితే వేగు చూసి వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యా మన ఎదుట హాయి అనేటువంటి ఒక చిన్న పురం ఉంది, అయితే దాన్ని 2-3 వెళ్తే చాలు, అంటే 2-3 వేల మంది వెళితే ఏం చేయొచ్చు? దాన్ని హాయిపురాన్ని మనం జయించవచ్చు. ఇంతమంది ఎందుకు ప్రయాసపడి, ఇన్ని లక్షల మంది ఎందుకు అనవసరంగా అని చెప్పినప్పుడు వేగు చూసి వచ్చిన మాటలు విని అది చిన్న గ్రామమే కదా, చిన్న పల్లెటూరే కదా అని చెప్పి హాయిపురం మీదకి 3,000 మంది వెళ్ళారంట. వెళితే అక్కడ ఏమైంది చూడండి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ వచనం లేదా 4వ వచనం చదవండి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయివారు ఎదుట నిలవక పారిపోయారు. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతం చేసిరి. వారు తమ గమని యొద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. కాబట్టి యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకును. అయ్యో ప్రభా, యెహోవా మేము నశించిపోనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవక వెనక్కి తిరిగినందుక నేనేమి చేయగలను? కాబట్టి ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మమ్మల్ని యోర్దాను నది మమ్మల్ని ఎందుకు దాటించావు? మేము యోర్దాను నది అవకాశం ఉంటే బాగుండు కదా, మేమంతా నశించిపోయినట్లు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు 10వ వచనంలో, యెహోషువ చాలుగాని నువ్వు చేసిన ప్రార్థన, మీలో ఒకడు ఏం చేశాడు? మీలో ఒకడు తప్పు చేశాడు. 10వ వచనంలో అంటాడు, యెహోషువతో ఇట్లను, లెమ్ము నువ్వెలా ఇక్కడ ముఖము నేల మోపుదువు? ఇశ్రాయేలుడు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైనది కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలంట పాపం చేసి ఉన్నారు, వారు బొంకి తన సామాన్లు దాన్ని దాచుకుని ఉన్నారు అని చెప్పి ఇప్పుడు 12వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవక తమ శత్రువులు ఎదుట వెనక్కి తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడైండును. కాబట్టి ఇప్పుడు లేచి జనులను పరిశుద్ధపరిచి వారి తిట్లను ఇట్లా చెప్పు, రేపటి దినము మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడి. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండి ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. కాబట్టి ఉదయమున ఏం చేశారంటే వరుసనే లైన్గా నుంచోబెట్టారు. వరుసనే నుంచోబెడితే ఒక్కొక్క గోత్రము ఒక్కొక్కరు పట్టబడుతున్నారు. ఈయన వచ్చి చెప్పట్లేదు, ఈయన మౌనంగా నుంచుంటున్నాడు. కాబట్టి 15వ వచనంలో చూస్తూ వచ్చారు. 15వ వచనంలో అసలు దాన్ని ఎవరు చేశారు ఈ పని అని చెప్పి మరి చూస్తూ ఉన్నారు. చూడండి 15వ వచనం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకును వానిని వాని కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చివేయను. ఏలయనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడను
కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళని మీరు వెతుకు పట్టుకుని వారిని వాళ్ళు కలిగినటువంటి వాటన్నిటిని కూడా కాల్చివేయాలి. ఎందుకంటే వాడు యెహోవా నిబంధనను మీరి ఉన్నాడని చెప్పినప్పుడు అప్పటికైనా వచ్చి ఒప్పుకోవట్లేదంట. అప్పటికైనా వచ్చి ఒప్పుకోవట్లేదంట. 18వ వచనంలో ఆకాను పట్టబడ్డాడంట. 18వ వచనంలో ఆకాను పట్టబడినప్పుడు యెహోషువ ఏం చెప్పాడంటే 19వ వచనంలో 7వ అధ్యాయం 19వ వచనంలో అయ్యా జరిగిందంతా మరుగు చేయకుండా దేవుడు నువ్వేనని దేవుడు చెప్పాడు, నువ్వే పట్టబడ్డావు కాబట్టి ఇప్పుడు జరిగిందంతా నువ్వు చెప్పమన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకోవాలా? ముందే ఒప్పుకోవాలి కదా, ముందే ఒప్పుకోవాలా. పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? అంత అయిపోయిన తర్వాత దేవుడే స్వయంగా ఈ మనిషే అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడంట? అప్పుడు ఒప్పుకుంటున్నాడంట కదా. పాపములు ఎప్పుడు ఒప్పుకోవాలా? చేసిన వెంటనే ఒప్పుకోవాలా. నిజంగా దావీదుకి శిక్ష పడింది బైబిల్లో మనం చూస్తే. దావీదంట ఊరియా భార్యతో పాపం చేసినాకంట 2 సంవత్సరాలు ఏం చేశాడంట? మౌనంగా ఉన్నాడంట. 2 సంవత్సరాలు తాను పాపం చేశానని దేవుని దగ్గర ఒప్పుకోవాలా, ఎవరి దగ్గర కూడా చెప్పలా. కానీ దేవుడు బయలుపరిచినాడు. అందుకనే దావీదు ఆ శిక్షణ పొందినాడు. కాబట్టి మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పులు దేవుని దగ్గర వెంటనే మనం ఒప్పుకుని వాటిని మనం సరి చేసుకోకపోతే దాని తీవ్రత అనేది బహుభయంకరంగా ఉంటుంది అన్నమాట. దాని తీవ్రత అనేది బహుభయంకరంగా ఉంటుంది. ఆకాను ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? దేవుడు పట్టించిన తర్వాత దేవుడే స్వయంగా ఆకాను ఈ పని చేశాడని చెప్పినప్పుడు, దేవుడు ఈ మనిషే అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడంట? అప్పుడు ఒప్పుకుంటున్నాడంట. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అన్నాడు? 20వ వచనం చూడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? అంత అయిపోయినాక. ఒక దొంగని పోలీసులు ఏం చేస్తారు? దొంగతనం చేసిన వాడిని పోలీసులు పట్టుకుని నువ్వు ఎప్పుడు చేసావు చెప్పమని బాగా చితగొట్టిన తర్వాత అప్పుడు చెప్తాడు. అప్పుడు దాకా ఏం చేయడు? అప్పుడు దాకా నేను చేయలేదండి, నేను కాదు అంటాడు. ఈయన కూడా ఆకాను కూడా అంతే. దేవుడు స్వయంగా పట్టుకొని తను దేవుడు పట్టించినప్పుడు అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఆ పాపం చేసింది నేనే అన్నాడు కదా. కాబట్టి అందుకనే దేవుని కోపం వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువ చేసిన పొరపాట్లు ఏంటంటే మరి దేవుని మాట వినలేదు. తర్వాత మరి చూస్తూ వచ్చినాడు, చూపుల మీద జయం పొందలేకపోతూ వచ్చినాడు కదా. కొంతమంది మన సెల్ ఫోన్లో ఉంటాయి, వ్యర్థమైన వస్తూనే ఉంటాయి. కొంతమంది చూస్తూనే ఉంటారు. అది ఎలాంటిదన్నా కానీ ఇక అంటే కొన్ని వ్యర్థమైనవి కూడా ఏం చేస్తుంటాం? మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూడటమే కాదు, వాటిని ఆశిస్తూ ఉంటాం, వాటిని మన హృదయంలోకి తీసుకుంటూ ఉంటాం. తర్వాత వాటిని అనుసరించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆకాను కూడా అదే చేస్తూ వచ్చినాడు. నిబంధన మీరి బొంకిండు. పాపాలు కూడా ఏం చేయలేదంట? ఒప్పుకోలేదంట. ఒప్పుకోవాల్సిన సమయంలో ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లే కదా. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ తప్పు చేసింది నేనే అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని కోపము ఆకాని మీదకి వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు దేవుడు కనికరించడం లేదు. దేవుడు ఆకాన్ని కనికరించడంలా. 24 వచ్చిన చూడండి, యెహోషువ గ్రంథం 7:24. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు వారందరూ జరా కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాని వారు కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరులోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నువ్వేలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలు వారందరూ వారిని రాళ్లతో సావకొట్టిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు, నువ్వు దేవుని ప్రజలను బాధపరుస్తూ వచ్చావు, నువ్వెలా మమ్మల్ని బాధపరిచితివి? యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో వాడిని ఏం చేశారంట? అతన్ని సావగొట్టిరంట. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు క్షమించలేకపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే యెహోషువ యొక్క జీవితం అలాంటి, ఆకాను యొక్క జీవితం అలాంటిదంటే అది
అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. చిన్న విషయాల్లో దొరికిపోతూ వచ్చినాడు. అవి ఎంతో విలువైనటువంటివి ఏం కాదు ఆ రోజుల్లో చూస్తే. మరి 21వ వచనంలో ఏం దొంగతనం చేసిండంట? దోపుడు సొమ్ములో ఒక మంచి చేనారు పై వస్త్రములు, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. గుడారం కింద దాచిపెట్టిండు, డేరాలో దాచిపెట్టిండంట. ఏం చేశాడు? వాటిని చూశాడు. చూసి గుడారంలో తవ్వేసి దాన్ని ఏం చేశాడంట? దాచిపెట్టేసి పైన మేటేసేసాడు. కాముగా మరలా ప్రజల్లోకి వచ్చి నుంచున్నాడు కదా. అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవ్వరు కనిపించలేదు అని చెప్పి ఏం చేశాడంట? అమ్మయ్యా ఎవరు చూడలేదులే అని చెప్పి తవ్వేసి ఏం చేశాడంట? తన గుడారంలో దాచిపెట్టిండు కదా. ఆకాని ఏం చేశాడంటే, ఆకాని అందరిని చూశాడు కానీ పైవాడిని చూడలే. చాలామంది నేటి దినాన్ని తప్పులు ఎందుకు చేస్తారంటే, అందరిని చూస్తాం కానీ పైవాడిని చూడము కదా. అందరిని చూస్తాం, అటు వాళ్ళని చూస్తాం, ఇటు వాళ్ళని చూస్తాం, వెనక నుండి ఎవడన్నా ఉండారా, ముందు ఎవడన్నా ఉన్నారా, వెనకాల ఎవడన్నా ఉన్నారా, పక్కన ఎవడు ఉండారా, ఎవరైనా చూస్తున్నారా, ఇవన్నీ చూస్తాం కానీ అసలు ఆయన చూడం. మనం సీసీ కెమెరాకైనా భయపడతాం కానీ అసలు పైనుంచి ఒక ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ జ్ఞానం లేదు. అసలు పాపం రాత్రిపూట్ల చీకట్లో ఎందుకు చేస్తారు తెలుసా? చీకట్లో అయితే ఎవరు చూడరని. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు సమస్తమును చూస్తూనే ఉంటాడు. ఆకాని అది గుర్తెరగట్లేదు. ఇది నాన్న ఆకానే కాదు, చాలామంది ఈ విషయాన్ని గుర్తెరగరు అనమాట. దేవుడు చూస్తున్నాడు నా పరిస్థితిని, నేను చేసే పనులు దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ పని చేయకుండా ఉంటాం, ఆ తప్పు చేయకుండా ఉంటాం. ఆ గ్రహింపు ఎవరు గ్రహించినారంటే యోసేపు గ్రహించాడు. యోసేపు ఏమంటాడు? ఆదికాండము 39వ అధ్యాయంలో ఏమంటాడు? నా దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యము నేను ఎలాగ చేయగలను అంటే యోసేపు మాత్రమే గ్రహించాడు, మిగతా వాళ్ళు ఎవరు గ్రహించలేదన్నమాట కదా. ఏమంటాడు చూడండి, నా దేవుని ఎదుట ఎన్నో వచ్చిన 39వ అధ్యాయము 9వ వచనం 39:9 నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. అక్కడ మనం చూస్తే అక్కడ ఎవరు లేరంట, పనివాళ్ళు ఎవ్వరు లేరు. పొత్తిఫరు భార్య ఒక్కటే ఉంది, అక్కడ ఎవ్వరు లేరు. కానీ యోసేపు ఏమంటున్నాడు? నేను ఇంత దుష్కార్యం చేసి నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలాగ చేయగలను అన్నాడు. అంటే యోసేపు ఏం గ్రహించాడంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం గ్రహించాలి? మనం చేసి అంటే మనం దొంగతనాలని అవన్నీ ఏమని కాదు. మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే లేదా ఏదైనా కాని మాటలు మాట్లాడుతుంటే చేయకూడదు ఏమైనా చేయాలని మనకు మనసు వస్తే మనకు ఒక ఆయన ఉన్నాడు, మనకు ఒక అధిపతి ఉన్నాడు, మనలో చూస్తాడు అనేటువంటి జ్ఞానంతో మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు చూసినా ఏం కాదు, కానీ మనుషులు చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం చూడకూడదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. దేవుని కళ్ళకి సమస్తమును కనబడుతూనే ఉంటాయి. దేవుని కళ్ళకి ఏది మరుగై ఉండదు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం సీరియల్ చూస్తున్నామా, దేవుడు చూస్తాడు. మనము అబద్ధాలు ఆడుతున్నామా, దేవుడు చూస్తాడు. మనం బూతులు ఆడుతున్నామా, దేవుడు చూస్తాడు. మన ప్రవర్తన అంతా దేవునికి తెలుసు. కానీ మనం అనుకుంటాము ఇక్కడ దేవుడు లేడు కదా, ఏమైద్దిలే, దేవుడు లేడుగా, దేవుడు ప్రజలు చూడకుండా ఉంటే అయిపోద్ది, ఏముంది, ప్రజలు చూడకపోతే సరిపోద్దులే, దేవుడు చూస్తే ఏమైద్దిలే, ప్రజలన్నా క్షమిస్తారు కానీ దేవుడు క్షమించడు. బైబిల్లో రాయబడిన జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అంట కదా. ప్రజలన్నా కొంచెం కనికరం ఇస్తారేమో, అయ్యో ఆకారం చనిపోతున్నాడు అయ్యా, ఎందుకు అనవసరంగా ఆకారాన్ని ఎందుకు చంపేయాలా, ఆయన చచ్చిపోయాడు పిల్లల్ని ఎందుకు చంపాలా, భార్యని ఎందుకు చంపాలా, పశువులను ఎందుకు చంపాలా, మనకైతే కొంచెమన్నా జాలి కలుగుద్ది కదా. మనం ఎప్పుడు కూడా ఒకవైపే చూస్తామంట.
రూపాయికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. మనం ఎప్పుడు చూసేది ఏంటంటే మనకు కావాల్సిందల్లా ఏంటంటే దేవుడు దయగలవాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు మంచివాడు, దేవుడు కనికరం గలవాడు. ఎప్పుడు మనం ఒకవైపే చూస్తాం కదా. కానీ రెండో వైపు చూడాలా. రెండో వైపున ఏముంటుంది? నెహెమ్యా భక్తుడు అంటాడు, భయంకరుడైన గొప్ప దేవా అని అన్నాడు. దేవుడు నిజంగా భయంకరమైనటువంటి దేవుడు. ఆయన మంచితనం కొంతవరకే కనబడుతుంది, ఆయన దీర్ఘశాంతం కొంతవరకే కనబడుతుంది. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని మనం తునీకరిస్తే, ఆయన చేతిలో పడితే మానవ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే బహుభయంకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆకాను ఏం చేస్తూ వచ్చినాడు? పాపం చేస్తూ వచ్చినాడు. ఎవ్వరు చూడలేరులే, నన్ను ఎవరు చూస్తారు, నేను చేసిన తప్పులని ఎవరు తెలుస్తుందిలే, నన్ను ఎవరు చూడరు అని అనుకున్నాడు ఆకాను. చాలాసార్లు మనం కూడా ఆ రీతిగా ఉంటామేమో. ఆ రీతిగా మనం కూడా నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు చూడలేదులే, ఎవరన్నా చూస్తే మాత్రం ఏమైద్దిలే, మనుషులే కదా అని అనుకుంటున్నామేమో. మనుషుల కంటే గొప్పవాడు, పైనున్నవాడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనం, యెషయా గ్రంథం 29:15, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసి చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేద్దరు, మా పని ఎవరికి తెలియనని అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించడానికి శ్రమ అంటున్నాడు కదా. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని ఏం చేస్తారంట? మరుగు చేసి చూచి వారికి శ్రమ. చాలామంది సెల్ ఫోన్ ఉండదు, కానీ ఆ పాస్పోర్ట్ ఇంట్లో వాళ్ళకి తెలియదు. కాబట్టి సెల్ ఫోన్లో కొంచెం సీక్రెట్ ఉంటాయి, ఫైళ్ళు ఉంటాయి, కంప్యూటర్లో ఫైళ్ళు ఉంటాయి, కొన్ని రహస్యమైనవి దాచేస్తూ ఉంటాం. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా కొంతమంది రహస్యంగా కొన్ని దాచేస్తూ ఉంటారన్నమాట. సమాజానికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రకరకాల కొన్ని మనం ఎందుకు దాస్తున్నామంటే కదా, ఎవరైనా క్షరణకు వస్తున్నారు అనుకోండి, సినిమా చూసేవాళ్ళు క్షరణగా ఏం చేస్తారు? మరలా ఇంకొక ఛానల్ మారుస్తారు. ఇంకొక ఛానల్ మారుస్తున్నామంటే అర్థం ఏంటి? దాన్ని దాచేస్తున్నామని. ఆకాను కూడా ఏం చేశాడంటే దాసిండు. ఎవరు చూడలేదని చెప్పి ఏం చేశాడంట? దాచినాడంట. అందుకని ఆకాన్ని దేవుడు కనికరించలేదన్నమాట. ఆకాను ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ప్రజలను బాధ పెడుతూ వచ్చినాడు, ప్రజలను బాధిస్తూ వచ్చినాడు. మనం ఒక 7 విషయాలు మనం త్వరగా ఊరినే చదువుకుని మనం ప్రభు శరీర రక్తంలో మనం పాలు పొందాం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, చదువుకుందాం. 6వ వచనమమ్మా, చదవమ్మా. కర్మీ కుమారులు ఒకనికి ఆకారని పేరు, ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలుని ఏం చేశాడంట? శ్రమ పెట్టిండంట. మొట్టమొదటి మీరు రాసుకోండి, ఈయన ఏం చేశాడు? ఇశ్రాయేలీలను శ్రమ పెడుతూ వచ్చినాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం, యెహోషువ 6:18, శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకునేడలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగచేయుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బాధ కలగజేశాడు. మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రజలను శ్రమ పెట్టిండంట. రెండో విషయం ఏంటంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో బాధ పెడుతూ వచ్చినాడంట. దేవుని కోపానికి కారకుడయ్యాడంట. 3వ విషయం చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జరాహు మునిమనుడు కర్మీ కుమారుడు ఆకాను శపితమైన చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించిండు. అంటే దేవుని కోపానికి కారకుడైనాడు. దేవుని కోపం ప్రజల మీదకి వచ్చేటట్లు చేశాడు. తనను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందంటే ప్రజలను శ్రమ పెట్టాడు, ప్రజలను బాధపట్టాడు, దేవుని కోపం ప్రజల మీదకి వచ్చేటట్లు చేశాడు. దేవుని కోపము ఏ తప్పు చేయని వారి మీదకి దేవుని కోపం వచ్చింది తన మూలంగా. అంతేకాదు దేవుని తోడు ప్రజలకు లేకుండా చేశాడు.
దేవుని తోడు లేదు వాళ్ళకి. అందుకని చిన్న పట్టణమైనటువంటి ఆయపురమును వారు జయించలేకపోయినారు. కారణం ఏంటంటే దేవుడి తోడు వారికి లేదు. 12వ వచనం చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవక తమ శత్రువులు ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారు నిర్మూలం చేస్తేనే కానీ నేను మీకు తోడే. దేవుడు అన్నాడు, నేను మీకు తోడుకుండను. ఆ మనిషి ఎవరో మీరు పట్టుకుని ఆ మనిషిని మీరు నిర్మూలం చేస్తే నేను మీకు తోడుకుంటా. కాబట్టి దేవుని ప్రజలకు దేవుని తోడు లేకుండా చేశాడు. ఆఖరి ఏం చేశాడు? ఇప్పుడు 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ప్రజలను శ్రమ పెట్టాడంట. రెండోది, ప్రజలను బాధ పెట్టిండంట. మూడోది, దేవుని కోపము ప్రజల మీదకి వచ్చేటట్లు చేసిండంట. నాలుగోది, దేవుని తోడు ప్రజలకు లేకుండా చేసిండంట. ఐదోది, ఇశ్రాయేలీయులకు అపజయాన్ని తీసుకొచ్చిండంట. చూడండి 7వ అధ్యాయము 12వ వచనం, యెహోషువ గ్రంథం 7:12. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవక తమ శత్రువులు ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడాను. అంటే వీళ్ళకి అక్కడ ఏం కలిగిందంటే అపజయం కలిగింది. 5వ వచనం చూడండి, అప్పుడు వారిలో 36 మనుషులను హతం చేసిరి. వారు తమ గమని వద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. జనులకు ఏం చేస్తున్నాడంటే జనులకు అపజయాన్ని తీసుకుని వచ్చినాడు. జనులకు అపజయాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి అపజయం అనేది కలగల ఇక్కడ వరకు. ఎందుకంటే మోషే దినాల్లో చాలా ప్రాంతాల్లో ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత అనేక మంది రాజులను మోషే ద్వారా కూడా జయిస్తూ వచ్చినాడు. తర్వాత యెహోషువ ద్వారా కూడా అనేక మంది రాజులను యెహోషువ జయిస్తూ వచ్చాడు. కానీ యెరికో పట్టణం మీద కూడా దేవుడు గొప్ప విజయం కలగజేశాడు. కానీ చిన్న హాయి అనేటువంటి పురం మీద మాత్రం వారికి దేవుడు విజయం కలగజేయలేదు. కారణం ఏంటంటే ఈ యొక్క ఆకాని ఏం చేశాడంటే జనులకు ఇశ్రాయేలులకు అపజయం కలగడానికి కారకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు జనులు శాపగ్రస్తులను చేశాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం, 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవక తమ శత్రువులు ఎదుట వెనకకు తిరిగిరి. కాబట్టి శాపగ్రస్తులు జనులందరినీ ఏం చేశాడు? శాపగ్రస్తమైన తీసుకుని జనులందరూ కూడా శాపగ్రస్తులు అయ్యేటట్టు చేసిండంట. అంతేకాదు తన ద్వారా ఇతరులు అనేక మంది చనిపోవడానికి కారకుడైనాడు. 7వ అధ్యాయం 36వ వచనం చూడండి, 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం, 7:5. అప్పుడు వారిలో 36 మనుషులు హతం చేసిరి. అంటే 36 మంది ఈయన ద్వారా చనిపోయినారండి. 36 మంది భార్యలు వెధవరాళ్ళు అయ్యారు, పిల్లలు తండ్రి లేని వారు అయ్యారు. ఈ వ్యక్తి ద్వారా 36 మంది చనిపోయినారు కదా. ఇలాంటి అందుకని దేవునికి ఏమైందంటే ఇక దేవునికి ఈ వ్యక్తి మీద కనికరం కలగలే. ఈ వ్యక్తి చివరికి మనం చూస్తే పని చేసేవాడిగా ఉన్నాడు అనమాట. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇక ఇలాంటి వాడు ఉండటానికి వీల్లేదు, ఇలాంటి వాడిని ఏం చేయాలా? ఇశ్రాయేలు పాలెం నుంచి తీసివేయాల. అప్పుడే దేవుడు వారికి ఏం చేస్తాడంట? దేవుడు వారికి జయం కలగజేస్తాడంట. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు? ప్రజలను శ్రమ పెట్టాడంట, బాధ పెట్టాడంట. దేవుని కోపం ప్రజల మీదకి వచ్చేటట్లు చేసి దేవుని తోడు వారికి లేకుండా చేసి వారికి అపజయం కలగజేసి వారిని శాపగ్రస్తులు చేసి తన ద్వారా 35 మంది చనిపోవడానికి కారకుడైనాడు కదా. ఈ యొక్క ఆకారంలో నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే నీ ద్వారా నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంఘం, మన ద్వారా ఇతరులకు ఎంత హాని కలుగుతుందో, మన ద్వారా ఇతరులు ఎంతమంది నష్టపోతున్నారో, మన ద్వారా ఎంత నష్టం జరుగుతుందో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ద్వారా మన కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో నిన్ను బట్టి లేకపోతే నన్ను బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. బలలో పాలు పొందక మునుపు ఆకారాన్ని బట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మన ద్వారా ఏమన్నా నష్టం జరుగుతుందా, మన ద్వారా సంఘంలో ఏమన్నా నష్టం జరుగుతుందా, మన ద్వారా కుటుంబంలో ఏమన్నా నష్టం జరుగుతుందా, నిన్ను బట్టి నీ కుటుంబంలో నష్టం జరుగుతుందా,
నిన్ను బట్టి నీ కుటుంబానికి బాధ కలుగుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపగ్రస్తంలోకి తీసుకొస్తున్నావా? ఆకాను కూడా ఏం చేశాడంటే ఆకాన్ని బట్టి కుటుంబానికి బాధ కలిగింది. ఆకాన్ని బట్టి కుటుంబానికి శ్రమ కలిగింది. ఆకాన్ని బట్టి దేవుని కోపం ప్రజల మీద, కుటుంబం మీదకి వచ్చింది. తప్పు చేసిన తానే. ఆకాను దేవుని తోడు లేకుండా చేసుకున్నాడు. ప్రజలకు కూడా దేవుని తోడు లేకుండా చేశాడు. ఆకాను అపజయానికి కారకుడయ్యాడు. ఆకాను శాపగ్రస్తుడయ్యాడు. ప్రజలను కూడా శాపగ్రస్తులను చేశాడు. కాబట్టి ఆకాను ద్వారా 36 మంది చనిపోయినారు. మన యొక్క జీవితంలో మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, పెద్ద పెద్ద విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, మనం పరీక్షించుకోవాలా. ఆకాను ద్వారా మన జీవితంలో వచ్చినటువంటి నష్టం ఎంత దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నీ జీవితంలో, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఏమన్నా నష్టం జరుగుతుందా? మనమే పరీక్షించుకుని ఏమన్నా మన ద్వారా నష్టం జరిగితే, ప్రభా ఆ నష్టానికి నేను కారకుడని మనం దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే మనకు, మన కుటుంబానికి, మనకు ఎంతో మేలు కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నష్టం జరిగిందంటే 24వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు వారు అందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను అని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరులో తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు వారందరూ వారిని రాళ్లతో సావుకొట్టింది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేహముగా విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు పెట్టాను. బాధలోయ, శ్రమలోయ కదా. కాబట్టి దేవుని కోపం మల్లుకుందంట. యెహోవా కోపాద్రేహము విడిచిన వాడే మల్లుకొనెను. దేవుని యొక్క కోపము అక్కడితో మరి పోయినట్లుగా చూస్తాము. తర్వాత 8వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోనండి. 8వ అధ్యాయం కాడ నుంచి మనం చూస్తే మరలా వాళ్ళకి దేవుడు మరలా విజయం కలగజేస్తూ వచ్చినాడు. మరలా వారికి దేవుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి విజయాలు కలగజేస్తూ వచ్చినాడు. పెద్ద పెద్ద రాజులను జయిస్తూ వచ్చినాడు. మరి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చినాడు. అంటే మనలో పాపం ఉంటే మనకు విజయం కలగదు. మనలో శపితమైనది, మనలో పాప సంబంధమైనది ఏదైనా మనలో ఉంటే మనము శ్రమ పెట్టబడతాము, మనం బాధపరచబడతాము, దేవుని కోపానికి గురి అవుతాము, దేవుడు తోడు లేకుండా ఉంటాము. తర్వాత అపజయంలోనికి వస్తాము. పాపం ఏం చేస్తుందంటే మనుషులకు అవమానం తీసుకొస్తుంది, అపజయాన్ని తీసుకొస్తుంది. పాపము శాపగ్రస్తులుగా చేస్తుంది. పాపము ఇతరులను నష్టంలోనికి తీసుకుని వస్తుంది. కాబట్టి మనమే ప్రభు శరీరంలో, రక్తంలో మన ముందు ఉన్నది ప్రభు శరీరం. దేవుని బిడ్డలంగా ఈ కడవరి దినాల్లో మరి మనం ఎలాగున్నాం, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.